కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టింది. పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టింది. పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ చెప్పారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. త్వరలోనే నామినేటెడ్ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ పై ఫోకస్ పెట్టింది. అసలు కాంగ్రెస్ యొక్క వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ శంకరి. కాసేపటి క్రితమే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్పై దృష్టి పెట్టినట్టు ఆమె వ్యాఖ్యల ద్వారా తెలుస్తూ ఉంది. పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, పార్టీ తలుపులు మూసిలేవు, ఎవరైనా పార్టీలోకి రావచ్చు అనే విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానించినట్టు తెలుస్తూ ఉంది. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం, అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆమె పార్టీ శ్రేణులకు కానీ మిగతా పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యేల విషయంలో కూడా చాలా రోజుల నుంచి చాలామంది వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉంటున్నారని, వాళ్ళందరూ ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చని చాలా రోజుల నుంచి హస్తం నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పార్టీ ఫిరాయింపు కేసు నేపథ్యంలోనే ఈ చేరికలకు బ్రేక్ పడింది. ఇక తాజాగా మీనాక్షి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మరోసారి హస్తం పార్టీలోకి చేరికలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కాకుండా కింది స్థాయి నాయకులను, ఇటు గ్రేటరు లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఈ 3 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో భారీగా చేరికలకు ప్లాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక వచ్చేటువంటి నాయకులకు కూడా కొత్త పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత ప్రాధాన్యత ఇస్తామనే విషయాన్ని కూడా మీనాక్షి నటరాజన్ చాలా క్లియర్గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు 80% పదవులు ఇస్తాము, కొత్తగా వచ్చేటువంటి నాయకులకు కూడా వాళ్లకు 20% పదవులు ఇస్తాము అనే విషయాన్ని ఆమె చాలా క్లియర్గా చెప్పారు. ఇక ఈ 3 ఎన్నికల నేపథ్యంలో ఇటు గ్రేటర్ ఎన్నికలు కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ పార్టీ బలోపేతం చేయాలి. పార్టీ బలోపేతం కావాలంటే పక్క పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పక్క పార్టీలో ఫెడప్ అయిపోయినటువంటి నాయకులు, వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసి వివిధ కారణాల వల్ల వేరే పార్టీలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని చెప్పుకోవచ్చు. వాళ్లకు సంబంధించినటువంటి మెకానిజం కూడా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో సీరియస్గా పనిచేసి వివిధ కారణాలు అంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు దొరకట్లేదనో, పదవులు రావట్లేదనో వేరే పార్టీలోకి వెళ్ళారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. ముందుగా అలాంటి వాళ్ళతో మళ్ళీ మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దాని తర్వాత వేరే పార్టీలో ఉండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు పనిచేయనటువంటి నాయకులపై వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కొత్తగా వచ్చేటువంటి నాయకులకు ఖచ్చితంగా గౌరవం ఇస్తాం, పార్టీ పదవుల్లో కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ 20% వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఇస్తామని మీనాక్షి నటరాజన్ చాలా క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. సో మొత్తానికైతే రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల విషయంలో కానీ, లేదంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ విషయంలో గర్భాపసి అనేది కాన్సెప్ట్ని గతంలో అనుకున్నారు. ఆ కాన్సెప్ట్ని మళ్ళీ పరుగులు పెట్టించి కాంగ్రెస్ పార్టీలోకి విస్తృతంగా చేరికలను ప్రోత్సహించే అవకాశం అయితే ఉంది. అయితే సిద్ధార్థ, ఇప్పటికే ఫిరాయింపుల అంశము కోర్టు దృష్టిలో ఉంది. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యలతో భారీగా చేరికలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఎటువంటి వారికి తలుపులు తెరిచే అవకాశం ఉంది అన్న యువతని అట్రాక్ట్ చేసే అంశం అనుకోవచ్చా? ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. పక్క పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కానీ, సంక్షేమ పనులు కానీ వీటన్నిటినీ గుర్తించి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక బంచ్ ఆఫ్
ఎమ్మెల్యేస్ ఒకటేసారి రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఆ విధంగా వస్తే బీఆర్ఎస్ఎల్పీ పూర్తిగా విలీనం చేసుకోవచ్చు. ఒకవేళ మేము గేట్లు తెరిస్తే ఆ పార్టీలో అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక 4-5 తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండరనే విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఈ పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలోనే ఇన్ని రోజులు ఎమ్మెల్యేల చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని కొంతమంది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యేలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండబోదు అనే విషయాన్ని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేల విషయాన్ని పక్కన పెడితే ఎమ్మెల్యేల కంటే కింది స్థాయి నాయకులను ఎక్కువగా చేర్చుకుంటే పార్టీ బలోపేతానికి కానీ ఎన్నికల్లో కానీ రానున్నటువంటి ఎన్నికల్లో కానీ ఎక్కువగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ ఒక అంచనా వేస్తుంది. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ ఈ కీలకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తున్నారు.